ఖమ్మం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నాకు పార్టీ నాయకులు పూర్తిగా పార్టీ ధర్నాను చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా అలాగే ఆ సమస్యలు అలాగే కూడా తిష్ట వేసుకొని ఉన్నాయని చెప్పేసి కూడా నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా గృహలక్ష్మి అలాగే పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా 2500 ప్రతి మహిళకి ఇవ్వాలని చెప్పేసి కూడా అందరికీ ఇవ్వాలి. అలాగే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి 1 నుంచి 60 డివిజన్ల వరకు ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాన్ని అయితే సిపిఎం నాయకులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఒకసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. సిపిఎం పార్టీ టౌన్ ఆధ్వర్యంలో కూడా ఖమ్మం మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాని ప్లాన్ చేశారు. ఈ ధర్నాలో 1 నుంచి 60 డివిజన్ల వరకు కూడా అందరూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో హాజరయ్యి వారి సమస్యల్ని విన్నవించుకునేందుకు వచ్చారు. సో పూర్తిగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా ప్లాన్ చేశారు. పూర్తిగా ప్రజలు వాళ్ళకున్న సమస్యలు అంటే రేషన్ కార్డు కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇతరత్ర అంటే ఒక పేద ప్రజలు ఈరోజు ఖమ్మం నగరంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దాని మీద ప్రతి ఒక్క సమస్య మీద వాళ్ళు ఎటువంటి జీవన విధానం గడుపుతున్నారో అలాంటి జీవన విధానాన్ని మార్చాలి, వారి జీవన స్థితిగతులను మార్చాలని కూడా పూర్తిగా సర్వే కార్యక్రమాన్ని అయితే చేపట్టిన పరిస్థితి. సో మన దగ్గర కొంతమంది మహిళలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఇందిరమ్మ ఇళ్ళకి కానీ అలాగే ఇతరత్ర పథకాలకు కానీ వాళ్ళు ఎన్నిసార్లు అప్లై చేసుకున్నారు అనేది ఒకసారిగా వారితో మాట్లాడి తెలుసుకోవాలి. సో అమ్మ చెప్పండి, మీరు ఏ టీవీ నుంచి వచ్చారు, మీ పేరేంటి? మాది బ్యాంక్ కాలనీ అండి. నా పేరు జానకి. బ్యాంక్ కాలనీలో 22 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు ఇల్లు ప్లాట్లు లేవని మాకు ఇల్లు కావాలని అడుగుతున్నాం. టీఆర్ఎస్లో కూడా మాకు రాలేదు. ఇప్పుడైనా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయినా ఇస్తారనే మా నమ్మకంతో మేము అడుగుతున్నాం అంతే. మీరు ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కూడా మీకు ఏ పథకం రాలేదా? రాలేదు సార్, ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. ఇస్తాము అంటున్నారు అంతేగాని ఇప్పటి వరకు కూడా ఏమి రాలేదు. మీరు ఏ పథకానికి అప్లై చేస్తారు? మేము ఇల్లు స్థలాల కోసం అప్లై చేస్తున్నాం సార్. మేము బ్యాంక్ కాలనీలో ఉండబట్టి 20 సంవత్సరాలు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇస్తామని అప్లికేషన్ పెడితే పక్కకు పడేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ఇస్తారనే నమ్మకం మాకుంది, ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరికొంత మహిళలు కూడా మనకు అందుబాటులో ఒకసారిగా వాళ్ళతో కూడా మాట్లాడతాం. సో మేడం చెప్పండి, అంటే ప్రజలందరికీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఖమ్మం పట్టణంలో 60 డివిజన్లలో ఉన్న పేద ప్రజల స్థితిగతులు మార్చాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ ఈరోజు మున్సిపల్ కార్యాలయం మీద ధర్నా నిర్వహించింది. ధర్నాలు అంటే పట్టణ ప్రజలు ఎటువంటి సమస్యలతో ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు ఖమ్మం పట్టణంలో? ఈరోజు వారం రోజుల నుంచి మేము అన్ని డివిజన్లలో సర్వేలు మొదలు పెట్టాము. ఏ డివిజన్ పోయినా కూడా కోకోళ్ళ సమస్యలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఎట్లకు ఉంటే కూడా వాళ్ళకి ఇల్లు స్థలాలు లేక, ఇల్లు లేక, కిరాయిలు కట్టలేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీ సర్వే పోయిన సందర్భంలో కొంతమంది చెప్పుకుంటే వాళ్ళ బాధ కూడా చెప్పుకుంటే ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడైనా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రా సిస్టమ్ పెట్టి ఉన్న వాళ్ళకి వచ్చిన, లేని వాళ్ళకి రాలేదు. ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. 6 గ్యారెంటీలు ఇచ్చారు కానీ ఏది కూడా అమల్లోకి రావట్లేదు. కాబట్టి ఇవాళ సిపిఎం పార్టీ పిలుపునియగానే వాళ్ళ వేలాది మంది కలిసి వచ్చారు. అంటే వేలాది మంది కలిసి వచ్చారంటే అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇచ్చిన హామీలను కానీ ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దిష్టంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరేంజ్మెంట్ చేసి వాళ్ళకి ఇంటి స్థలం కానీ, ఇందిరమ్మ లోన్ కానీ ఏదైనా నిజమైన అరువులకు అందుటట్టుగా ఇవ్వాలని కూడా మీ సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తారు. ప్రజలంతా కూడా ఎక్కువగా ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అంటే డబుల్ బెడ్రూమ్సా, లేకుంటే గ్యాస్ పథకాలా, లేకుంటే డ్రైనేజ్ సమస్యలా, ఏ సమస్యలతో ఎక్కువగా ఖమ్మం పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? స్థానిక సమస్యలు, కోతుల బెరద ఉన్నది, కుక్కల బెరద ఉంది. ఎక్కడికి పోయినా కూడా మున్సిపాలిటీ చెత్త పేరుకపోయి, ఇంతకుముందు గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు రోజు రోడ్లు మొత్తం నీట్ గా చేసేది. ఇప్పుడు ఏ బజారు పోయినా కూడా మున్సిపాలిటీ చెత్త పేరుకపోయి దోమలతోటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య పనులు మొత్తం నిలిచేశారు. కార్పొరేషన్ల అభివృద్ధి పనులు అనేది జరగట్లేదు. మెయిన్ గా ఇళ్ల కిరాయిలు కట్టలేక కనీసం మాకు ఒక 60 గదుల స్థలం ఇచ్చిన చాలు మేము ఇల్లు కట్టుకుని ఉంటామని కూడా ప్రజలు ఆశతో ఉన్నారు. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే గవర్నమెంట్ భూమి ఉందో దాన్ని చూసి వీరందరికీ నిజమైన పేదలందరికీ కూడా మనిషికి 60 గదుల 70 గదుల స్థలం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. సో ఖమ్మం కార్పొరేషన్లకు చెందిన వ్యక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఇదే ధర్నా కార్యక్రమంలో. సో బ్రదర్, అసలు మీరు ఏ సమస్యలు ఇక్కడికి వచ్చారు? ఈరోజు అప్లికేషన్ ఏ సమస్య మీద ఇస్తున్నారు? అంటే మీరు గతంలో ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నారా? అంటే అప్పట్లో మీకు ఏ ప్రభుత్వ పథకం రాలేదు కాబట్టి మీరు వాళ్ళ ఇక్కడికి వచ్చి ఈ మళ్ళీ అప్లికేషన్ పెట్టడం జరుగుతుందంటారా? అసలు మీ సమస్య ఏంటి? మేము ఇక్కడ లోకల్లో రెంట్కి ఉండబట్టి 12 సంవత్సరాలు ఖమ్మం కార్పొరేషన్లో ఉండబట్టి ఈరోజు కూడా పైన టీఆర్ఎస్ ప్రభుత్వం
దరఖాస్తు పెట్టుకో అంటే అప్పుడు దరఖాస్తు పెట్టారు డబుల్ బెడ్రూమ్లకి, అప్పుడు రాలా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుందని చెప్పి ఆశపడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 గ్యారెంటీల్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. పింఛన్లు లేవు. ఇప్పుడు నాకే కాదు, మా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా 13వ డివిజన్ నేను చూస్తుంటా, ఎంతోమంది పిలవగానే రేషన్ కార్డులు అని, ఇళ్ల స్థలాలు లేవని, అలాగే పింఛన్ అర్హతోటి కూడా పింఛన్లు ఇవ్వలేకపోతుంది ఇప్పటికీ. అట్లాంటి సమస్యల మీద ఈరోజు ఇప్పటికన్నా పరిష్కారం చేస్తారని సమాచారానికి రావడం జరిగింది. మొత్తంగా చూశారు కదా, ఎక్కడ చూసినా డివిజన్లో ఉన్న 60 ఖమ్మం నగరంలో ఉన్న 60 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో అనేక సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. ఈ పేద ప్రజల జీవన స్థితిగతులను మార్చాలి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆ ప్రజలు వందలాది మందిగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో వాళ్ళకి ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్న దరఖాస్తుదారులు ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఏ పథకాలు ఇప్పటివరకు మాకు రాలేదు, మాకు ఏ పథకం కూడా వర్తింప చేయలేదు, మరొకసారి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకొని ఈ అప్లికేషన్లు డైరెక్ట్గా ఖమ్మం మేయర్ అలాగే ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గారి చేతుల్లో పెడితే ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం అవుతాయి, మాకు పథకాలు అందుతాయి అని చెప్పేసి కూడా చాలామంది పేద ప్రజలు ఇవాళ మళ్ళీ ఒక్కోసారి దరఖాస్తులు పెట్టుకోవడానికి వందలాది సంఖ్యలో ఇక్కడికి మున్సిపల్ కార్యాలయం తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో గత ప్రభుత్వంలో 10 ఏళ్లుగా అనేక సమస్యలు తిష్ట వేసుకున్నాయి. అలాగే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ సమస్యలు మాకు పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 16 నెలలకు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటివరకు మా సమస్యలు పరిష్కారం కావట్లేదంటూ కూడా నిరుపేద ప్రజలు ఆవేదన పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం నగరంలో 60 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో ఏదో ఒక సమస్యతో పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పూర్తిగా రేషన్ కార్డులు పేర్లు యాడ్ చేయాలి, రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, అలాగే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలి, అలాగే కొంతమందికి గృహజ్యోతి పథకం కూడా కొంతమందికి రావట్లేదు, గృహజ్యోతి పథకాన్ని కూడా కొంతమంది అప్లై చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా పార్టిసిపేట్ జరిగింది. సో పూర్తిగా ప్రజలంతా కూడా పెద్ద సంఖ్యన ఈ ధర్నాలో పాల్గొనే పరిస్థితి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపట్టాలని కూడా పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానాన్ టీవీ, ఖమ్మం నుంచి.